హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కర్రీ వచ్చేసి చేపసొన చింత చిగురు కర్రీ అండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా చింత చిగురు తీసుకుని నలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చింత చిగురు అంటే అందరికీ ఇష్టమే కదండి. ఈ చింత చిగురుతో చేపసొన కర్రీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు దాని ప్రాసెస్ చూద్దాము. ముందుగా బాండీ పెట్టుకుని దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగ, ధనియాలు, జీలకర్ర వేసుకుని దోరగా వేయించుకుని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చేపసొన నీటిలో వేసుకుని ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని వేడయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కొంచెం వేయించుకోవాలి. తర్వాత దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు మన టేస్ట్కి సరిపడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న చేపసొన ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని 2 minutes పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం దంచి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు నలిపి పెట్టుకున్న చింత చిగురు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకుని ఒక 2 minutes పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవడమేనండి. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమందికి కర్రీ తెలుసో కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.